తెలంగాణ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ నేత సునాయాసంగా గెలిచారు. 1977లో జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జి కిషన్ రెడ్డి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా మరియు బీజేపీ యువజన విభాగం బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలో 1960లో జన్మించిన జి కిషన్ రెడ్డి ప్రజాసేవలో మునిగిపోయే ముందు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ మరియు ఆర్ఎస్ఎస్ నాయకుల నుండి ప్రేరణ పొందారు. జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేసిన తర్వాత 1980లో బీజేపీని స్థాపించినప్పుడు అందులో చేరారు. కాషాయ పార్టీలో జి కిషన్ రెడ్డి ఎదుగుదల క్రమంగా కొనసాగింది మరియు 2002లో కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేవైఎం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జి కిషన్ రెడ్డి బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రాజకీయ సంస్థ అయిన వరల్డ్ యూత్ కౌన్సిల్ అగైనెస్ట్ టెర్రరిజంని స్థాపించారు. న్యూఢిల్లీలోని WYCAT ఆధ్వర్యంలో వరల్డ్ యూత్ కన్వెన్షన్ను నిర్వహించారు. ఇందులో 50 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలిపే లక్ష్యంతో ఆయన సీమ సురక్ష జాగరణ యాత్ర నిర్వహించారు. కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హైదరాబాద్లోని హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన పార్టీకి ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన చేసిన కృషికి ఆయన ప్రశంసలు దక్కాయి. నియోజకవర్గాల విభజన అనంతరం 2009, 2014లో నగరంలోని అంబర్పేట్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సిటీ లోక్సభ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు టికెట్ నిరాకరించడంతో కిషన్ రెడ్డిని ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ ఎంపిక చేసింది. కిషన్ రెడ్డి గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల శ్రేయస్సుతో సహా సామాజిక కారణాల కోసం కూడా పనిచేశారు. అతని ప్రయత్నం ఇతరులతో కలిసి అలాంటి పిల్లలకు సహాయం చేయడానికి అప్పటి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. తెలంగాణ హోంగార్డుల సంఘానికి సారథ్యం వహించిన వారి జీవన స్థితిగతులను సమానంగా చూడాలని, గౌరవించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 1960లో ఒక మధ్యతరగతి కుటుంబంలో, రైతు కుటుంబంలో పుట్టిన కిషన్ రెడ్డి మెట్టు మీద మెట్టు కట్టుకుంటూ వెళ్ళినట్టు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పొజిషన్ కి చేరుకున్నారు. అంటే ఇప్పుడు కాదు, 1980లో బీజేపీ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఆయన ప్రస్థానం అయితే ప్రారంభించారు. అటు నుంచి ఈ రోజు అంటే ఇప్పటి వరకు అంటే 2002లో ఆయన భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ఓవైపు కేంద్ర మంత్రిగా ఉంటూ మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీలో 8 స్థానాలు గెలుచుకోవడంలో కీలకమైనటువంటి ఆ బాధ్యత అతనిదే అని చెప్పేసి బీజేపీ హైకమాండ్ కూడా గట్టిగా నమ్ముతుంది. ఈ విషయాన్ని బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇటు మోదీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ వీళ్ళతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, పెద్దగా వివాదాల జోలికి వెళ్లకుండా ఒక సౌమ్యుడిగా పోయినటువంటి నాయకుడు. మొదటి నుంచి బీజేపీతో ఉన్నాడు. అంటే చావైనా రేవైనా బీజేపీలోనే అనేటువంటి ఒక భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మొదటి నుంచి అంటే నేషన్ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ అనేది ఆ స్లోగన్, ఏదైతే స్లోగన్ ఉందో అదే స్లోగన్ ని నేను మనసులో అనుకుని ఎప్పుడు పార్టీ గురించి పనిచేస్తానని చెప్పేసి కిషన్ రెడ్డి పదే చెప్తుంటాడు. సో మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా అంటే కిషన్ రెడ్డికి సంబంధించి బీజేపీ, తెలంగాణ బీజేపీ అనేది గుర్తు వచ్చేటువంటి ముఖ్య నాయకుల్లో కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రస్థానానికి సంబంధించి ఒకసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ లో నేను ఉన్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి వెళ్ళి కిషన్ రెడ్డి గారు అంటే ఎక్కడి నుంచి మొదలయ్యారు, ఒక కార్యకర్తగా ఉండి ప్రస్తుతం ఈ పొజిషన్ కి వెళ్ళడం అనేది ఆయన ప్రస్థానాన్ని అంతా మళ్ళొకసారి గుర్తు చేసుకొని సంతోషపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి
ఈ ఈ అంటే ఆయన గత కొంతకాలంగా అంటే ఇది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ స్థలం గట్టిగా ఉంటుంది అంటే జాతీయత క్రమశిక్షణ ఇది ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. మొత్తానికైతే ఆయనకు మరోసారి కీలక బాధ్యతలు రావడం అయితే బీజేపీలో అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.